వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, ఎవరో ఒకరు నినాదాలు చేస్తారు, దానివల్ల వనమాయాలు చేసినట అట్లా కాదు కదా. కార్యకర్తల అభిమానం ఉంటుంది అందరినీ. లక్ష్మీకాంత్ గారు సో మొత్తం క్లారిటీ ఇచ్చారు కదా, వర్మగారు చేయట్లేదు కాబట్టి మీరు పెద్ద పట్టించుకోకల్లా మీ కార్యకర్తలు ఆవేదన చెంది మనోవేదనకు గురి కావాల్సిన అవసరం కూడా లేదు. చూశారు కదా నిన్న మొన్న ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ టీడీపీ అంటారా మరి వర్మగారి సపోర్టర్స్ అంటారా వాళ్ళు వచ్చి నినాదాలు చేయటం. వర్మగారి సపోర్టర్స్ ఇప్పుడు ఎలక్షన్ అప్పటి నుంచి కూడా వాళ్ళు చేసిన రచ్చ అనేది మీరు మీడియా సాక్షిగా చూస్తూనే ఉన్నారు. వర్మగారికి సంబంధించింది ఏమైనా ఉన్నా కానీ మేమేమి కూటమిలో భాగంగా మేమేంటంటే మేము పట్టించుకోవట్లేదు. అది టీడీపీ అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఇంతకుముందే మీరు మాట్లాడుకున్నారు కొలుపూడి శ్రీనివాస్ గారి గురించి. నిన్న వస్తే చంద్రబాబు నాయుడు గారే పట్టించుకోలేదని. ఎందుకంటే ఎంత పెద్ద వ్యక్తులైనా కానీ పార్టీ విధి విధానాలకి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం ఎవరు సహించేది అయితే లేదు. ఎప్పుడైనా కానీ వర్మ గారికి మొదట్లోనే కూటమిలో భాగంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అన్నప్పుడే మనం త్యాగం చేయక తప్పదు వర్మ గారు, మీ పూర్తి బాధ్యత నాది, మీకు ఏమన్నా పదవులు కావాల్సి వస్తే రేపు పొద్దున్న నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన దానికోసం ఇప్పుడు ఆయన ఏదో హైలైట్ అవ్వడం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. మీకు ఇంకో విషయం ఏంటంటే ఫిబ్రవరి 15వ తారీఖు పార్టీ అఫీషియల్ పేజ్లో ఆయన ఏ వీడియో అయితే పెట్టాడో జంగయ్య చెరువుది, అక్కడ నిధులు పవన్ కళ్యాణ్ గారు 20 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేశారు. నేను అనేది ఏంటంటే పార్టీ అనేది కూటమిలో మనం అంతా కలిసి ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన మాటకు నేను వ్యతిరేకించుకోడు. అది ఎందుకంటే మాకు ఒక లైన్ ప్రకారంగా ఉంటుంది. ఆ లైన్ దాటి వెళ్తే మా మీద కూడా క్రమశిక్షణ చర్యలు అనేది ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ చేసుకోకుండా ఆ లైన్ దాటి మేము ప్రవర్తిస్తాము, నేను హైలైట్ అవ్వాలి, నేనేదో నియోజకవర్గంలో ఒక హీరోలాగా బిహేవ్ చేయాలనుకుంటే కనుక దానివల్ల వర్మగారికే నష్టం వాటిల్లిద్దు, కానీ ఇక్కడేం జరగదు. మీరు ఇప్పుడు పిఠాపురం పరిస్థితి చూసుకుంటే అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉందనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు రోజు మాట్లాడుకుంటున్న విషయమే. దాన్ని అసలు ఎట్లాగంటే భూతత్వంలో చూసి దాన్ని ఏదో అక్కడేదో తప్పులు జరిగిపోతున్నాయి, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా అక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ మా ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా, నాగబాబు గారు లేకపోయినా కానీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వర్మగారిని వెళ్ళి మర్రెడ్డి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి చేతులు నేను చెప్తా అట్లా ఎక్స్ఎమ్మెల్యే పాపులర్ లీడర్ అట్లా అని కాదు సార్, నేను అట్లాగానే అంటల్లా మర్రెడ్డి శ్రీనివాస్ గారు దయచేసి మీరు అని అడగాల. నేను ఇట్లా చేయమని నేను అంటల్లా. ఎంతమంది అక్కడ మొత్తం చూసుకుంటున్నారో పనుల విషయం మీద నేను చెప్తున్నా. వర్మగారిని వచ్చి ఇక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అడగమని మేమేం అంటలేదండి. సో ఏంటంటే వర్మగారికి డైరెక్ట్ మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడగల కెపాసిటీ ఉంది కదా సార్, కానీ ఆయన అట్లా చేయట్లేదు కదా. విధి విధానాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. నేను అనేది అది, ఈ స్టాండ్ అనేది తీసుకునేది టీడీపీ తీసుకోవాలి. జనసేన తరపు నుంచి అయితే మేమైతే ఏం మాట్లాడట్లా ఇప్పటి వరకు, మేమేమి స్పందించేం కాదు. ముద్రగడ పద్మనాభం గారి డాటర్ క్రాంతి గారు అయితే ఇంత లావు ట్వీట్ చేసి మీరు వైసీపీ కోర్టులాగా వివరిస్తున్నారు, ఎందుకు అన్న అనవసరం కదా. ఇప్పుడు పార్టీలు రెండు కూర్చొని మాట్లాడుకునే దగ్గర అదే సార్ నేను అంటుంది, ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం, ట్వీట్లు అనవసరం కదా. ఇట్లాగా పబ్లిక్ వెళ్ళేసరికి ఏంటంటే సఖ్యత లేకుండా ఏంటని చెప్పేసి వేరే మూడో మనిషి వచ్చేసి ఈ కూటములను ఎట్లాగన్నా విడదీయాలన్న ఆలోచనతో ఎవరన్నా కానీ ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఎడదేస్తారో లేదో కానీ కొత్తగా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఏంటంటే చిరంజీవి గారు తమ్ముడిని సీఎం చేయటం కోసం ఆయన కంకణం కట్టుకున్నారట, సంకల్పం తీసుకున్నారట. సో మరి ఏంటి ఈ పండగ సందర్భంగా ఏమైనా తీసుకున్నారా? ఎందుకంటే అలాంటి మాట అనలేదు, బట్ అలా అన్నట్టుగా బయటకి వార్తలు వస్తున్నాయి. గాలి వార్తలు ఎన్నో వస్తూ ఉంటాయి సార్. నేను అంటున్నా కదా, కూటమిలో పని చేసుకుంటూ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం మొన్నటి దాకా డిప్యూటీ సీఎం వివాదం నడిచింది. అదే సార్ నేను అనేది, ఇప్పుడు సీఎం వివాదం ఇప్పుడు అదే అంటున్నా. ఎక్కడో ముసుగేసుకొని చీకట్లో కూర్చొని ఈ కూటమిలో ఏదో గొడవలు పెట్టేసి కూటమిని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే దీన్ని మనం ఏదో పెద్ద విషయం చేసుకొని మనం చూసుకోవాలి.